Hi there, welcome back to my channel. In today's lesson, we are looking at how to use out of. Out of. Out of అంటే మనం దీన్ని చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ అంటే నుండి అని చెప్పడానికి, అవుట్ ఆఫ్ అంటే కారణం చెప్పడానికి, అవుట్ ఆఫ్ అంటే అయిపోయింది అని చెప్పడానికి రకరకాలుగా యూజ్ చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. అందరికీ తెలిసిన ఈ యూసేజ్ ఏంటంటే, ఇట్ ఈస్ ఔట్ ఆఫ్ ఫ్యాషన్ అంటుంటాం. అంటే ఇప్పుడు ఆ ఫ్యాషన్ లేదు అని. దిస్ మెషిన్ ఈజ్ ఔట్ ఆఫ్ ఆర్డర్. దిస్ మెషిన్ ఈజ్ ఔట్ ఆఫ్ ఆర్డర్ అంటుంటాం. అంటే ఈ మెషిన్ ఇప్పుడు పని చేయట్లేదు. ఇట్ డజంట్ వర్క్ అని. సో, అది పని చేయట్లేదు అని చెప్పడానికి ఇట్ ఈస్ ఔట్ ఆఫ్ ఆర్డర్ అంటాం. ఔట్ ఆఫ్ స్టైల్ అంటే అది ఇప్పుడు ఫ్యాషన్ కాదు. అది ఇప్పుడు లేదు అని చెప్తుంటాం. ఔట్ ఆఫ్ డేంజర్ అంటే ప్రమాదం నుంచి బయటపడ్డారు. సో, ఇలా మనం రకరకాలుగా యూజ్ చేస్తుంటాం. కానీ ఇంకా మనకు తెలియని కొత్త స్ట్రక్చర్స్ ఏంటో చూద్దాం. సో, ఔట్ ఆఫ్‌ని మనం మన దగ్గర ఏదైనా ఒక వస్తువు అయిపోయింది అని చెప్పడానికి కూడా యూజ్ చేయొచ్చు. సో, ఈ అయిపోయింది అని చెప్పడం 2 రకాలుగా చెప్పొచ్చు. ఎలా అంటే టు బి ఔట్ ఆఫ్ సంథింగ్ ఆర్ టు రన్ ఔట్ ఆఫ్ సంథింగ్. ఇవి 2 డిఫరెంట్ స్ట్రక్చర్స్ అన్నమాట. కానీ ఒకే సందర్భంలో యూజ్ చేస్తాం గానీ 2 రకాలుగా యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్‌కి వి ఆర్ ఆల్‌మోస్ట్ ఔట్ ఆఫ్ పెట్రోల్. దాదాపు పెట్రోల్ అయిపోయింది. వి ఆర్ ఔట్ ఆఫ్ పెట్రోల్ అంటే పెట్రోల్ అయిపోయింది. వి ఆర్ ఔట్ ఆఫ్ అంటే వి ఆర్ ఔట్ ఆఫ్ సబ్జెక్ట్ ప్లస్ ఆర్ లేకపోతే పర్సన్‌ని బట్టి మారుతుందనమాట. హి ఈస్ ఔట్ ఆఫ్, షీ ఈస్ ఔట్ ఆఫ్, ఐ యామ్ ఔట్ ఆఫ్, యూ ఆర్ ఔట్ ఆఫ్. అలాగా వి ఆర్ ఔట్ ఆఫ్ పెట్రోల్. మన దగ్గర పెట్రోల్ అయిపోయింది. వి ఆర్ ఔట్ ఆఫ్ మిల్క్. పాలయిపోయినాయి. వి ఆర్ ఔట్ ఆఫ్ షుగర్. షుగర్ అయిపోయింది. ఇలా అంటే వి ఆర్ ఔట్ ఆఫ్ అంటే ఇంక లేదు అని. సో, వి ఆర్ ఔట్ ఆఫ్ పెట్రోల్ అంటే లేదు. ఆల్‌మోస్ట్ ఔట్ ఆఫ్ పెట్రోల్ అంటే దాదాపు అయిపోయినట్టే అని అర్థం అనమాట. సో, దీని స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ లేకపోతే యామ్ పర్సన్‌ని బట్టి అన్నమాట. వీటిని మనం బీ ఫార్మ్స్‌ని ఉపయోగించాలి. తర్వాత ఔట్ ఆఫ్ తర్వాత ఏదైతే ఆబ్జెక్ట్ ఏదైతే వస్తువు ఉందో దాని గురించి మనం చెప్పొచ్చు. మిల్కా, షుగరా ఇటువంటివి. సో, ఇలా ఈ స్ట్రక్చర్ అన్నమాట ఇది. మరి ఇంకొక స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ రన్ ఔట్ ఆఫ్. రన్‌ని ఉపయోగించాలి తర్వాత. సబ్జెక్ట్ తర్వాత రన్‌ని ఉపయోగించాలి. ఇక్కడ మనం ఈజ్, ఆర్ ఇటువంటివేమీ కాకుండా రన్ ఔట్ ఆఫ్ సంథింగ్ అని చెప్పాలనమాట. ఇక్కడ మనం ఈజ్, ఆర్ వర్డ్‌ని ఉపయోగించం. దానికి బదులుగా రన్‌ని ఉపయోగిస్తాం. సో, ఐ రన్ ఔట్ ఆఫ్ పాస్ట్ టెన్స్‌లో అంటే అయిపోయింది అని చెప్పాలంటే వి హావ్ రన్ ఔట్ ఆఫ్ పెట్రోల్. వి హావ్ రన్ ఔట్ ఆఫ్ పెట్రోల్ అంటే ఏంటి? మన దగ్గర పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు వి హావ్ రన్ ఔట్ ఆఫ్ పెట్రోల్ అంటే, అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో చెప్పాలి కాబట్టి మనం వి హావ్ రన్ ఔట్ ఆఫ్. పాస్ట్ టెన్స్‌లో చెప్పాలంటే వి రాన్ ఔట్ ఆఫ్. వి రాన్ ఔట్ ఆఫ్ పెట్రోల్. షీ రాన్ ఔట్ ఆఫ్ షుగర్. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. రన్‌కి పాస్ట్ టెన్స్ రాన్. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో చెప్పాలంటే ఎలా చెప్పొచ్చంటే వి హావ్ రన్ ఔట్ ఆఫ్. వి హావ్ రన్ ఔట్ ఆఫ్. రన్, రాన్, రన్. కాబట్టి వి హావ్ రన్ ఔట్ ఆఫ్. పాస్ట్ టెన్స్‌లో అంటే రాన్ ఔట్ ఆఫ్. సో, ఇలా టు రన్ ఔట్ ఆఫ్ సంథింగ్ అంటే ఏదో మన దగ్గర ఏదైనా వస్తువు మనకు అయిపోయింది. ఇంక లేదు అని చెప్పడానికి. అయిపోవస్తుంది అని చెప్పాలంటే వి ఆర్ రన్నింగ్ ఔట్ ఆఫ్ పెట్రోల్. వి ఆర్ రన్నింగ్ ఔట్ ఆఫ్ రైస్. వి ఆర్ రన్నింగ్ ఔట్ ఆఫ్ మిల్క్. అంటే అయిపోవస్తుంది. వి ఆర్ రన్నింగ్ ఔట్ ఆఫ్. సో, ఇప్పుడు అయిపోబోతుంది అని చెప్పడానికి వి ఆర్ రన్నింగ్ ఔట్ ఆఫ్. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో చెప్తున్నాం. షీ ఈజ్ రన్నింగ్ ఔట్ ఆఫ్ పేషెన్స్. ఆమె ఓపిక అయిపోవస్తుంది. నశించిపోతూ ఉంది. ఐ యామ్ రన్నింగ్ ఔట్ ఆఫ్ పేషెన్స్. ఐ యామ్ రన్నింగ్ ఔట్ ఆఫ్ పేషెన్స్. ఐ యామ్ రన్నింగ్ ఔట్ ఆఫ్ ఎనర్జీ. సో, ఇలా మనం రన్నింగ్ ఔట్ ఆఫ్ అని చెప్పాలి. అంటే ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో చెప్పాలంటే ఐ యామ్ రన్నింగ్, హి ఈజ్ రన్నింగ్ ఔట్ ఆఫ్ అని చెప్పాలనమాట. లేదు మనం రన్ ఔట్ ఆఫ్ కాకుండా ఇంకో రకంగా చెప్పాలంటే ఐ యామ్ ఔట్ ఆఫ్. ఐ యామ్ ఔట్ ఆఫ్. షీ ఈజ్ ఔట్ ఆఫ్. షీ ఈజ్ ఔట్ ఆఫ్ సంథింగ్. ఐ యామ్ ఔట్ ఆఫ్ సంథింగ్. హి ఈజ్ ఔట్ ఆఫ్ సంథింగ్. వి ఆర్ ఔట్ ఆఫ్ సంథింగ్. ఇలా మనం చెప్పొచ్చనమాట. అయిపోయింది అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు.
సో, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఔట్ ఆఫ్ అంటే మరో మీనింగ్ ఏంటంటే, కారణం చెప్పేటప్పుడు కూడా మనం చెప్పొచ్చనమాట. ఎగ్జాంపుల్‌కి ఐ బారోడ్ సమ్ మనీ ఔట్ ఆఫ్ నెసెసిటీ. నేను కొంత డబ్బు అప్పు చేశాను. ఔట్ ఆఫ్ తర్వాత మనం కారణం చెప్తున్నాం. కారణం చెప్పే ముందు ఔట్ ఆఫ్ అంటాం. ఆ కారణంగా నేను డబ్బు తీసుకున్నాను. అవసరం వచ్చింది కాబట్టి డబ్బు తీసుకున్నాను అని చెప్పడానికి ఔట్ ఆఫ్ నెసెసిటీ. ఐ బారోడ్ సమ్ మనీ ఔట్ ఆఫ్ నెసెసిటీ. సో, అలాగే ఐయామ్ మేకింగ్ దీస్ వీడియోస్ ఔట్ ఆఫ్ మై ప్యాషన్. సో, నా ఆసక్తి కారణంగా నేను వీడియోస్ చేస్తున్నా. సో, ఐ యామ్ మేకింగ్ దీస్ వీడియోస్ ఔట్ ఆఫ్ మై ప్యాషన్. ఔట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. ఔట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఆ కారణంగా నేను చేస్తున్నా. ఔట్ ఆఫ్ అని చెప్పి ఆ కారణం చెప్పాలనమాట. సో, ఔట్ ఆఫ్ ఆస్క్డ్ థట్ క్వెషన్ ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఆమె క్యూరియాసిటీ కొద్దీ అడిగింది. అంటే ఆమెకు తెలుసుకోవాలని ఆరాటం ఉంది కాబట్టి అడిగింది. ఔట్ ఆఫ్ వాట్? ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ. సో, ఇలా మనం ఔట్ ఆఫ్‌ని అంటే కారణం చెప్పడానికి గూడా సో అండ్ సో రీజన్ అని చెప్పడానికి గూడా నేను ఫలానా విషయానికి నేను నిన్ను అడుగుతున్నాను. ఇంకా మనం ఎటువంటి సందర్భాల్లో ఔట్ ఆఫ్‌ని ఉపయోగించొచ్చు. మనకు చాలా రోజులుగా ఒక అలవాటు ఉందనుకోండి. దాని నుంచి మనం బయటకొచ్చేసాం అని చెప్పడానికి గూడా మనం ఔట్ ఆఫ్‌ని ఉపయోగించొచ్చు. ఎలా ఉపయోగించొచ్చు అంటే ఐ గాట్ ఔట్ ఆఫ్ థాట్ హ్యాబిట్. ఐ గాట్ ఔట్ ఆఫ్ అంటే బయటకొచ్చేసాను. ఐ గాట్ పాస్ట్ టెన్స్‌లో చెప్పడానికి. ప్లీజ్ గెట్ ఔట్ ఆఫ్ స్మోకింగ్. స్మోకింగ్ నుంచి బయటపడు అంటే మానేయని. ప్లీజ్ గెట్ ఔట్ ఆఫ్ ఇట్. ప్లీజ్ గెట్ ఔట్ ఆఫ్ నెయిల్స్ బైటింగ్. గోళ్ళు కొరకడం మానేయి. సో, ఐ గాట్ ఔట్ ఆఫ్ ద హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ జంక్. నేను జంక్ తినడం అనే అలవాటు నుంచి బయటకొచ్చేసా. హి గాట్ ఔట్ ఆఫ్ స్మోకింగ్. స్మోకింగ్ నుంచి అతను బయటకొచ్చేసాడు. సో, ప్లీజ్ గెట్ ఔట్ ఆఫ్ ద హ్యాబిట్ ఆఫ్ లయింగ్. అబద్ధాలు చెప్పడం అన్న అలవాటు నుంచి బయటికొచ్చేయి. అంటే మానేయి అని చెప్పడానికి గూడా మనం ఔట్ ఆఫ్‌ని ఉపయోగించొచ్చు. కాకపోతే గెట్ ఔట్ ఆఫ్ అంటాం. సో, గెట్ యొక్క పాస్ట్ టెన్స్ గాట్. బయటకొచ్చేసాను లేకపోతే మానేసాను అని చెప్పాలంటే ఐ గాట్ ఔట్ ఆఫ్ అని చెప్పొచ్చనమాట. సో, నుండి అని చెప్పడానికి గూడా మనం ఔట్ ఆఫ్‌ని ఉపయోగిస్తాం. హి వాక్డ్ ఔట్ ఆఫ్ ది ఆఫీస్ రూమ్. అతను ఆఫీస్ నుంచి బయటికెళ్ళాడు. అంటే నడిచి నుండి వచ్చాడు. ఆఫీస్ నుంచి వెళ్ళాడు. హి వాక్డ్ ఔట్ ఆఫ్ అంటే హి అంటే హి మూవ్డ్ ఫ్రమ్ దేర్ టు సమ్‌వేర్ ఎల్స్ అని. సో, ఇలా గూడా మనం చెప్పొచ్చు. సో, హి జంప్డ్ ఔట్ ఆఫ్ హిస్ బెడ్. బెడ్ నుంచి దూకాడు. అంటే హి జంప్డ్ ఔట్ ఆఫ్ అంటే నుండి అనే అర్థంతో ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు. ఐ వోక్ అప్ ఔట్ ఆఫ్ డీప్ స్లీప్. నేను గాఢ నిద్రలో నుంచి లేసాను. హి హి వోక్ అప్ ఔట్ ఆఫ్ డీప్ స్లీప్. ఐ వోక్ అప్ వేక్ అనేది ప్రెజెంట్ టెన్స్. వోక్ అప్ అంటే పాస్ట్ టెన్స్. సో, ఐ వోక్ అప్ ఔట్ ఆఫ్ డీప్ స్లీప్. గాఢ నిద్ర నుంచి నేను లేచాను అని చెప్పడానికి గూడా మనం ఔట్ ఆఫ్ అంటే ఇక్కడేంటి నుండి అని చెప్పడానికి యూజ్ చేస్తున్నామనమాట. షీ జస్ట్ గాట్ ఔట్ ఆఫ్ స్కూల్. ఇప్పుడే ఆమె స్కూల్ నుంచి బయటకొచ్చింది. ఐ హావ్ డిసైడెడ్ టు గెట్ ఔట్ ఆఫ్ మై జాబ్. నేను నా జాబ్‌లో నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ వెళ్ళిపోవాలి అని చెప్పే అర్థంతో యూజ్ చేస్తామనమాట. ఐ హావ్ డిసైడెడ్ టు గెట్ ఔట్ ఆఫ్ మై జాబ్. అంటే మానేయాలని అనుకుంటున్నా అని చెప్పడానికి గూడా మనం ఔట్ ఆఫ్‌ని ఇలా ఉపయోగించొచ్చనమాట. సో, అది ఔట్ ఆఫ్ యొక్క డెఫినిషన్. ఔట్ ఆఫ్ అంటే ఇంకో మీనింగ్ గూడా ఉంటుంది. ఎలిమినేటెడ్ అని. ఎలిమినేటెడ్ అంటే అందులో నుంచి తొలగించబడ్డాడు అని చెప్పడానికి గూడా యూజ్ చేస్తామనమాట. హి ఈజ్ ఔట్ ఆఫ్ థాట్ షో. షీ ఈజ్ ఔట్ ఆఫ్ థాట్ కాంపిటీషన్. అంటే ఆమె ఆ షోలో నుంచి ఎలిమినేట్ చేయబడింది, తొలగించబడింది అని చెప్పడానికి గూడా మనం ఔట్ ఆఫ్‌ని ఉపయోగిస్తామనమాట. వి ఆర్ కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ షుగర్. మన దగ్గర షుగర్ మొత్తానికే అయిపోయింది. అస్సలు ఇకేం మిగల్లేదు అని చెప్పడానికి గూడా మనం ఔట్ ఆఫ్‌ని ఉపయోగించొచ్చు. సో, ఇప్పుడు మీకోసం ఒక క్వెషన్. ఈ ఔట్ ఆఫ్ అన్న ఫ్రేజ్‌ని ఉపయోగించి మీరు గూడా ఒక సెంటెన్స్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అదేంటంటే
ఇంట్లో సరుకులు అయిపోవస్తూ ఉన్నాయి, అయిపోయాయి. అయిపోవస్తూ ఉన్నాయి, అయిపోయాయి. దీన్ని 2, 3 రకాలుగా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చో మీరే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.